రాష్ట్రం వచ్చినందుకు రాష్ట్రం అంతా మస్తు పండుగ చేసుకుంటున్నారు, మస్తు ఖుషికి కూడా ఉన్నారు. మరి ఆ రాష్ట్రం వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో, వస్తామన్నారు కల్వనీకి. ఆనంద్ సారు పదవి పోయిందని ఏడుస్తున్నాడో రాష్ట్రం విడిపోయిందని ఏడుస్తున్నాడో ఏం అర్థమైతలేదు నాకైతే. ఎందుకు ఏడుస్తున్నట్టు? అయ్యా అప్పుడే ఏడు పాగిపోయిందా నాయనా నీకు? వీళ్ళు తెలంగాణ వాళ్ళ కంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు. వామ్మో, నేనేమో అనుకుంటుంటే గీడేమో అవుతుంది కదా. ఓ సార్లు ఎప్పటి సంది నాయన నవ్వుతున్నారు? రాజ్యసభలో రాష్ట్ర విభజన బిల్లుకి సంబంధించి ఆమోదించిన తర్వాత అంతే తీయుర్రి, ఇప్పుడేముంది చేయనీకి నవ్వుడు తప్ప. మా బాధని వ్యక్తం చేయడం తప్ప ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. ఏ నేర్చుకోర్రయ్యా, ఇప్పటికన్నా ఇంత మంచిగా చెప్తుండు సారు, నేర్చుకోర్రి. సరే, వినడానికి కొంత బాధ అయినా మరి వాళ్ళ ఆ బాధల్లో నుంచి బయటికి రావాల్సిన అన్ని అవే సర్దుకుంటాయి ఇక ఊకోసారి. తప్పనిసరి అని వాళ్ళ పరిస్థితి ఉంది. మరి రెండు దిక్కుల జనాలు మంచిగా ఉండనికి మంచి ప్లాన్ వేసుకోర్రి సారు. ప్లాన్ ఇట్లా నవ్వుకుంటూ కూర్చుంటాయి కదా. రెండు రాష్ట్రాల్లో మరి ఏ విధంగా రాజకీయాలు ఉండబోతున్నాయి? అది ఇప్పుడు ఒక్కొక్కళ్ళు దారికొస్తున్నారు. మీకు కూడా ఆల్ ది బెస్ట్ సార్లు. అట్లా ఎంత మంచోళ్ళు సార్ మీరు, అందరు సంతోషంగానే ఉండాలి. ఓ ఓ బాబు సారు, ఏంది అట్లా చూస్తున్నావు డిమ్ముగా? ఈ విషయం నేను చెప్పేదేమీ లేదు. అవును, ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేనట్టుంది. ఏం చెప్తావు? ఎవరికి అర్థం కాని పరిస్థితి. పాపం సారుకి దిక్కు దశ లేకుండా అయింది కదా సారు. బాధేస్తుంది జరిగే సంఘటన చూస్తే. బాబు సార్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టుంది, బ్లాక్. అందుకే దేశాలు పట్టుకొని తిరుగుతాండు, దేశాలు. చెన్నైకి వెళ్ళాను, ముంబైకి వెళ్ళాను, చండీగఢ్కి వెళ్ళాను, కలకత్తాకి వెళ్ళాను. ఇంకా జరన్ని దినాలైతే సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా కూడా పోతుంటే. నేను చేయని ప్రయత్నం లేదు, అన్ని ప్రయత్నాలు చేశాను. ఏం చేసినా ఏం లాభం లేకపాయే. ఢిల్లీకి పోయి చేయని ప్రయత్నం చేస్తేవి, కల్వని మనుషుల్ని కూడా కలుస్తేవి. నేను ప్రత్యక్ష సాక్షి. నువ్వే కాదు, అందరు కళ్ళు తెరిచి మరీ చూసిర్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, నీ డ్రామాలు ఇంకా నడవాయి. ఎందుకు ఇవన్నీ జరిగాయని మనం ఆలోచిస్తే ఏం సార్, మా పోరాటం ఫలించి నీ కర్మ కాలి ఇవన్నీ జరుగుతున్నాయి సార్. అయినా నీ ప్లాన్లు నీకు ఉన్నాయట కదా, తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీ చేస్తానన్నమాట. నా కార్యాచరణ ప్రణాళిక, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాను. నువ్వు ఏ ప్లాన్ చేసినా గిట్లనే ఉంటది. ఉండుండి తెలుగుదేశాన్ని జాతీయ పార్టీ చేస్తానన్నావు, ఎందుకు? ఓట్ల కోసం, సీట్ల కోసం కక్కుర్తి పడి. మరి ఆడన్న ఏమన్నా ముందర పడేటట్టుందా పార్టీ? ఏమనుకుంటున్నారు జనాలు? ప్రజల్లో రియాక్షన్ చూసిన తర్వాత ఒక్కసారి రియాక్షన్ అయితేనే గిట్ల జరిగింది, ఇంకోసారి రియాక్షన్ అయితే అంతే. ఇక పో బాబు, అసలుకే పుట్టెడు బాధలలో ఉన్నావు. బాబు సారు తెలుగుదేశాన్ని జాతీయ పార్టీ కాదు, అంతర్జాతీయ పార్టీ చేసినా దిక్కులేదు.